నమస్తే వైపీ న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా డక్కిలి మండల ప్రజా పరిషత్తు సర్వ సమావేశానికి నూతనంగా మూడవసారి ముచ్చటగా ఎన్నికైన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగొండల రామకృష్ణ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యి పలు శాఖలలోని అభివృద్ధి మరియు ఏ విధమైనటువంటి సమస్యలు నెలకొని ఉన్నాయని వివిధ శాఖల మండల స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఆయన మాటల్లోనే తెలియజేశారు. అయితే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి కూడా జరిగినటువంటి గత 14 నుంచి 19 వరకు ఏవైతే జరిగాయో అవే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఎలాంటి ఏ గ్రామంలో కూడా పనిచేసేటువంటి దాఖలాలు లేవు. అంతా కూడా అందరికి కూడా తెలిసిందే. దేనిలో ఏలు పెట్టినా అప్పుల ఊరి ಬಗ್ಗೆ కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఈరోజు ఫైనాన్స్ ఉండే పరిస్థితి లేదు. అయినా కూడా మన నాయకుడు ఆయన ఆలోచన విధానం ఆయన ఎక్స్పీరియన్స్తోనే ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా అన్ని దగ్గర కూడా ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నాడు. మీ అందరూ కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఇంకా ఈ రాష్ట్రం కుదేలైపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆలోచిస్తున్నాడు. టైం పడుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అందరూ తెలుసుకున్నారు. ఎందుకంటే మరో వెనకబడిన రాష్ట్రంగా జరగబోతామని చెప్పి అర్థం చేసుకొని భారాన్ని ఎక్కువగా చాలా మంది పెట్టారు. 170 సీట్లలో 164 సీట్లు గెలిపించారంటే అది ప్రజలు అభిమానము. ఈ రాష్ట్రం ఉదయం లేకపోతే చెప్పి అర్థం చేసుకుని గెలిపించారు. ఎక్కువ భారాన్ని చాలా మంది పెట్టారు. అయినా కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ధైర్యంగా మా ముఖ్యమంత్రి సహాయ సహకారాలు అందించాలా, అర్థం చేసుకోవాలా. ఏదైతే మాట్లాడడం కరెక్ట్ కాదు. అపోజిషన్ పార్టీలో ఉండేవాళ్ళు 100 మాట్లాడతారు. అయితే ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి సరిపోతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని ప్రస్తుతానికి ముందు కష్టాలు ఉండొచ్చు. ఆ తర్వాత మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఖచ్చితంగా చేసి చూపించాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరూ అధికారులు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకుని ముందుకు పోవాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈరోజు ఈ రివ్యూకి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. సర్వసభ్య తదనంతరం సరసమైన ధరలకు సోనా మసూరి మరియు కందిపప్పు కేంద్రాన్ని కురుగొండల రామకృష్ణ, ఆయన కుమార్తె మరియు మాజీ జడ్పీ